హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు చాలా బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. మొన్నటి మీద ఇప్పుడు బెటర్ అయ్యాను. ఫీవర్ కోల్డ్ అంతా నార్మల్ అయిపోయింది, అదే దక్కింది. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మేము రెడీ అయ్యాము. ఇప్పుడు బస్ స్టాండ్కి వెళ్ళాలి. ఆగ్రా నుంచి ఢిల్లీకి వెళ్ళాలి. ఇప్పుడు ఆటో వాడికి ఫోన్ చేశాను. మనకైతే మొన్న ఎప్పుడు దించారో, నిన్న మార్నింగ్ ఎవరైతే వచ్చారో ఆగ్రా మళ్ళీ వస్తారో ఫోన్ చేశాను. ఒక 5 నిమిషాలు వస్తారన్నారు. ఇంకా అలాగే వెళ్ళి వస్తారు. ఇప్పుడు వచ్చి ఇప్పుడు లగేజ్ అని కింద పెట్టాలి. ఇప్పుడు పెట్టేసి డైరెక్ట్గా ఆటో ఎక్కేసి బస్ స్టాండ్కి వెళ్ళి 7:45కి బస్సు. ఢిల్లీకి అయితే 12 o'clock చేరుతాను. 12 o'clock రీచ్ అవుతాను ఢిల్లీలో. అక్కడి నుంచి రూమ్ పక్కనే ఒక 3 minutes ఉంటుంది. రూమ్ పక్కనే అక్కడ రూమ్ లగేజ్ అన్ని పెట్టేసి అప్పుడు అక్కడ లంచ్ చేసి, నేను ఆల్రెడీ చెప్పాను కదా, మళ్ళీ రిపేర్ చేస్తున్నాను. సరే మార్కెట్కి వెళ్తాం అనుకుంటున్నాను. అక్కడ బజార్ ఇవన్నీ చూద్దాం, షాపింగ్ చూస్తామని. అది చూసిన తర్వాత అది అయిపోయిన తర్వాత ఇక్కడ డైరెక్ట్గా రూమ్కి వచ్చి ఫేస్ వాష్ చేసుకొని ఇక బయట ఏదైనా డిన్నర్ చేసి ఇక డైరెక్ట్గా రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయి, రూమ్ నుంచి రైల్వే స్టేషన్ చాలా దగ్గర, ఒక 2 minutes 1 minute ఉంటుంది. అందుకే పక్కనే తీసుకున్నాను రూము. ప్రస్తుతానికి అయితే ఇలా జరిగింది. అక్కడ షాపింగ్ ఏం చేస్తానని చూపిస్తాను గైస్, ఓకేనా? ప్రస్తుతానికి అయితే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేయలేదు. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడైనా ఉంటే తినేస్తాను, లేదంటే బిస్కెట్లు తింటాను అంతే. మధ్యాహ్నం డైరెక్ట్గా లంచ్ చేస్తాను. ఈరోజు సండే కదా, ఇంకా నాన్ వెజ్ ఏం లేదు. ఎందుకంటే మొన్న టెంపుల్స్ అవన్నీ వెళ్ళాం కదా, అందుకే ఏం తినట్లేదు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా పూజ ప్రసాదం అన్ని పెట్టాలి, అందువల్ల నాన్ వెజ్ తినట్లేదు. అది గైస్ ప్రస్తుతానికి. గైస్ ఇప్పుడైతే బస్ స్టాండ్ దగ్గరలోనే ఇక్కడ ఒక ఆఫీస్ ఉంటుంది. జంజేడ్ ట్రావెల్స్ ఇక్కడికి వచ్చాము. బస్ దగ్గరికి ఆగుతుంది. బస్ దగ్గర ఆగుతుంది. ఇంకా 7:30కి వస్తారు అనుకుంటా బస్సు. లగేజ్ అయితే ప్రస్తుతానికి అయితే ఇలా పెట్టాము. లగేజ్ ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయలేదు కదా. ప్రస్తుతానికి అయితే వెజ్ మ్యాగీ చెప్పాము. 2 వెజ్ మ్యాగీ నూడిల్స్ చెప్పాము, చేస్తున్నారు. తినేసిన తర్వాత ఇక వెళ్ళిపోవడం. ఇంకా ఇదే బస్సు, ఎలక్ట్రిక్ బస్ ఇది. లోపలికి చూడండి గైస్. లగేజ్ అయితే లోపల పెట్టిస్తాను. ఈ లోపల ఎలక్ట్రిక్ బస్ ఇది. ఫైనలీ బస్ అయితే ఏసీ బస్ ఇది. చూడండి గైస్, లైట్ ఏసీ, లైట్స్, మళ్ళీ వెళ్ళాలనుకుంటే మళ్ళీ ఇక్కడ పట్టం కూడా ఇచ్చారు. ఏదైనా ఎమర్జెన్సీ ఏదైనా ప్రాబ్లం వస్తే అది నొక్కాలి అనమాట. ఇక చూడండి ఖచ్చితంగా. కెమెరా కూడా పెట్టారు. కెమెరా స్పీకర్ అన్ని పెట్టారు. 3 hours జర్నీ. బయట ఎండ ఎక్కువ ఉంది కదా, అందువల్ల ఏసీ బస్సు బుక్ చేశాను. మామూలు బస్సు ఎక్కితే మాత్రం లగేజ్ కూడా పెట్టడం కావదు. ఇక ఢిల్లీ వచ్చినప్పటికీ 12 o'clock అవుతుంది. ఇప్పుడు ఈ బస్సు అయితే ఏసీ బస్సు అనమాట. 6 years. అందుకే నేను ముందే 1 month బ్యాక్ వేసి బుక్ చేశాను. మళ్ళీ ఇప్పటికీ బుకింగ్ అవ్వదు. 1 month బ్యాక్ బుక్ చేస్తాను. అందువల్ల నేను ఈ బస్సు ఎక్కాల్సి వచ్చింది. కానీ ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మన ఏసీ బస్సు అయితే మనం లగేజ్ పెట్టుకోవడానికి ప్లేస్ ఎక్కువ ఉంటుంది. అందుకే మాకు 5 లగేజ్. అందుకని మామూలు బస్సు ఎక్కితే మాత్రం లగేజ్ పెట్టడం కావద్దు, మళ్ళీ ఇరుకులో పెట్టుకోవాలి, ఇబ్బంది అయిపోతుంది. మళ్ళీ బయట వేడి ఉంటుంది ఏసీ లేకపోతే. డ్రైవర్ అతను ఇందాక చూపించాను కదా, డ్రైవర్ కాదు ఇది. మామూలుగా అంత చెకింగ్ అంతా మళ్ళీ వాటర్ పల్లి ఏదైనా అవసరం అన్నా లగేజ్ పెట్టడానికి అతను అనమాట. డ్రైవర్ ఆల్రెడీ ముందు ఉన్నాడు. బస్సు అయితే తీస్తారు. టైం అయితే ఎగ్జాక్ట్లీ 7:45 తీశారు. చూడండి గైస్, ఇప్పుడు టైం అయితే 10 అయింది. ఇక 2 hours జర్నీ ఉంది. ఇక్కడ
ఇక్కడ కూర్చొని ఆపారు. ఇప్పుడు ఏదైనా ఎవరైనా బ్రేక్ఫాస్ట్ చేయకపోతే వాళ్ళు చేసుకోవచ్చు. మ్యాజిక్ కూర్చొని అంట ఇక్కడ ప్రస్తుతానికి అయితే ఇక్కడ ఆపారు. ఇక ½ బ్రేక్ అనుకుంటా, ½ బ్రేక్. అక్కడ నుంచి మనకి వెళ్ళిపోవడం ఇంకా. అదిగోండి బస్సు చూసారు గైస్, ఎన్యూసి బస్. అది ప్రస్తుతానికి అయితే బస్సు అయితే చాలా బాగుంది. ఎలక్ట్రిక్ బస్సు కదా, బాగుంది బస్సు. సర్వీస్ అయితే చాలా బాగుంది. వాటర్ బాటిల్ ఒకటి ఇచ్చారు. తర్వాత సీట్లు కూడా చాలా బాగుంది. ఏసీ మొత్తం, టీవీ కూడా ఉంది. టీవీ కూడా ఉంది. బాగుంది బస్సు అయితే చాలా బాగుంది. ఎవరైనా ఎక్కాలనుకుంటే ఎక్కొచ్చు. బాగుంది. సర్వీస్ అయితే చాలా బాగుంది. ఏసీ కూడా బాగా కూలింగ్ ఎక్కువ ఉంది. ఇప్పుడు వాష్రూమ్కి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఏదైనా అంటే మేము ఆల్రెడీ తినేసాం. వెజ్ మ్యాగీ నూడిల్స్ తినేసాం. ఏదైనా బిస్కెట్ ప్యాకెట్ ఏదైనా ఉంటే తీసుకుంటాం, లేకపోతే లేదు. చిప్స్ ప్యాకెట్ ఏదైనా తీసుకుంటాం. ఇప్పుడు వాష్రూమ్కి వెళ్ళాలి. ఇప్పుడు నాకు తక్కువ అలాగ వస్తూనే ఉంది. అందరూ కొంతమంది పడుకుంటారు కదా, డిస్టర్బ్ గా అలా ఉంది. మరి ఏం చేస్తుంది తప్పదు. నాకు తక్కువ వస్తే మరి ఏం చేస్తాను చెప్పండి. తక్కువ వస్తే ఏం చేస్తాను చెప్పండి. ఇంకా తప్పదు, ఆపుకోవడం ఎలాగా. ప్రస్తుతానికి అయితే ఇలా జరిగింది. మొత్తానికి బస్సు ఒక 20 నిమిషాలు లేట్ అనమాట. 12:20కి రీచ్ అయ్యాము ఢిల్లీ. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆటో ఎక్కాము. ఆటోలో చాలా మంది రేట్ ఎక్కువ చెప్తున్నారు. అందుకే నేను ఆన్లైన్లో ఆటో బుక్ చేశాను. 130 రూపీస్. మన ఎక్కడి నుంచి రూమ్కి ఒక 20 మినిట్స్ పడుతుంది. అక్కడి నుంచి మేము షాపింగ్కి వెళ్తాం. అదే సరోజిని మార్కెట్ చూడాలి. ఎండ అయితే చాలా ఎక్కువ ఉంది. చాలా దారుణంగా. ప్రస్తుతానికి అయితే ఆటోలో ఉన్నాం. రూమ్ అయితే వచ్చాము. ఇప్పుడు వెంటనే మళ్ళీ సరోజిని మార్కెట్కి వెళ్ళిపోవాలి. ఇప్పుడు టైం కూడా మరి ముందు అక్కడికి వెళ్ళిపోతే పని అయిపోతే మన తర్వాత వచ్చాక లంచ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే రూమ్కి అయితే వచ్చాము. ఇది రూము. ఇదిగోండి గైస్, ఇది రూమ్. ఇది లగేజ్ మాత్రమే పెట్టేసాం. ఇప్పుడు వెంటనే వెళ్ళిపోతాం. ఇప్పుడు ఏసీ కూడా ఉంది. ఏసీ ఇక పెట్టు ఎలాగ పడుకోము. జస్ట్ లగేజ్ కోసమే రూమ్ తీసుకున్నాను. ఇది ఇలా బాత్రూము. గైస్ బాత్రూమ్ కూడా బాగుంది, నీట్గా ఉంది. ప్రస్తుతానికి అయితే ఆటో వాడు వెయిట్ చేస్తున్నాడు. అక్కడికి వెళ్ళిపోతాం. ఓకేనా గైస్, అక్కడికి షాపింగ్కి వెళ్ళిన తర్వాత అక్కడ చూపిస్తాను గైస్. ఓకేనా సరే. లిఫ్ట్లో ఉన్నాం ఇప్పుడు ప్రెసెంట్. ఇప్పుడు ఆటో దగ్గరికి వెళ్ళాలి. ఆటోకి వెళ్ళిన తర్వాత మార్కెట్కి వెళ్తాం. సరోజిని మార్కెట్. సరోజిని మార్కెట్ షాప్ కీపర్ ఎడ్యుకేషన్. ఇప్పుడు ఎంటర్ అయిపోతున్నాం లోపలికి. ఇప్పుడు ఇదంతా షాపింగ్ అనమాట. చూడండి ఎన్ని షాపింగ్ ఉన్నాయి, చూసారా గైస్? హాయ్ గైస్, మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ చెప్పాను కదా సరోజిని మార్కెట్కి వెళ్తామని. అదంతా చేసిన తర్వాత అయిపోయింది. షాపింగ్ అంతా అయిపోయింది. 2.5 గంటల సేపు అక్కడ షాపింగ్ అంతా చేసాము. అలా చాలా ఎండ ఎక్కువ ఉంది గైస్, చాలా ఎక్కువ ఎండ ఉంది. న్యూఢిల్లీ అందరికీ ఎలాగా తెలిసిందే ఎండ ఎలా ఉంటుందో. చాలా దారుణంగా ఉంది. ఎప్పుడు బయటికి వెళ్ళిపోతామా, ఎప్పుడు రూమ్కి వెళ్ళిపోతామా అని అనిపించింది. 2.5 గంటలు అక్కడే ఉన్నాము. షాపింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు లంచ్కి మేము తినలేదు. రూమ్కి వచ్చాక ఏసీ ఎక్కువని తినేసి హాయిగా అనేసి
ఎలాగ రైల్వే స్టేషన్ న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ దగ్గర ఒక 4 కిలోమీటర్స్ ఉంటుంది అంతే, దగ్గరే అనమాట. ఒక 7 to 8 minutes వెళ్ళిపోవచ్చు. మేము ఆర్డర్ అయితే పెట్టుకున్నాము, వెజ్ వైట్ రైస్ పెట్టాము. ఇప్పుడు ఆర్డర్ అయితే ఇదిగోండి గైస్, వెజ్ వైట్ రైస్ పెట్టాను. ఇప్పుడు మా వాడిది నాకు 2 వెజ్ వైట్ రైస్ పెట్టాము. తినేసిన తర్వాత ఇక ఎలాగ టైం ఉంది కదా, 8 o'clock కదా ట్రైను. 6కి స్టార్ట్ అవుతాం. 6కి మా ట్రైన్ సెకండ్ ఏసీ కదా, సెకండ్ ఏసీ పర్వాలేదు. నాది ఏదైనా పైన పక్కనే అనమాట. అది విండో సైడ్ ఉంది కదా, లోయర్ సైడ్, అదే లోయర్ సీట్ అప్పర్ సీట్ ఉంటుంది కదా విండో సీట్ లో, అది మాది అక్కడ పడింది, ప్రాబ్లం లేదు. 5 లగేజ్లు కూడా అక్కడే పెట్టి వచ్చి సరిపోతాయి. ప్రస్తుతానికి అయితే ఇక ఇందాక అన్ని బ్యాగులు అన్నీ పెట్టేసాం, అయిపోయింది. ప్రస్తుతానికి ఇప్పుడు తినాలి గైస్, ఓకేనా? తర్వాత రైల్వే స్టేషన్ వచ్చిన తర్వాత చూపిస్తాను. ఇప్పుడు లంచ్ చేస్తాం కదా. ఇప్పుడు టైం అయితే చూడండి గైస్, 4:30 అవుతుంది ఇప్పుడు. మరి ఇక లేట్ అయిపోయింది, మరి ఏం చేస్తుందో తప్పదు, ఏదైనా తినాలి కదా. తినేసిన తర్వాత ఒక 1 hour ఒక 40 minutes ఉండి ఇక్కడ వెళ్ళిపోతాము స్టేషన్కి, న్యూఢిల్లీకి. అక్కడికి వెళ్ళాక చూపిస్తాను గైస్. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్కి వచ్చాను. ఇప్పుడు ప్లాట్ఫామ్ 4 దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు 4 వెళ్ళాలి. ఇప్పుడు ప్రజెంట్ అయితే రైల్వే స్టేషన్కి వచ్చాం. ఇంకా 1.5 hour ఉంది టైము. కానీ చాలా పెద్ద రైల్వే స్టేషన్, 16 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. చాలా పెద్ద అంతా ప్లాట్ఫామ్. ఈ ట్రైన్ ఇప్పుడే వచ్చింది. ఇది 208007, ఇది మాది 208006. 7 o'clock వస్తుంది అనుకుంటా, 8 o'clock ట్రైన్. మొత్తం లగేజ్ అయితే ఇలాగ పెట్టుకుంది, షాపింగ్ చేసిన ఐటమ్స్. ఇది అంతా నార్మల్. ఇది ఓన్లీ డ్రెస్, ఇది మనోడిది డ్రెస్. ఇందులో టిష్యూ పేపర్, వాటర్ బాటిల్ ఇవన్నీ ఉంటాయి. ఇది ల్యాప్టాప్, కెమెరాలు, ఛార్జింగ్ ఇవన్నీ ఇందులో ఉంటాయి. ఈ బ్యాగ్ ప్రస్తుతానికైతే రైల్వే స్టేషన్ లోనే ఉన్నాం. ఈ సౌండ్ వినిపిస్తుందో లేదో తెలీదు. ప్రస్తుతానికైతే ఇంకా 1.5 hour ఇక్కడే వెయిట్ చేయాలి. చాలా ఎండ ఎక్కువ ఉంది, వేడిగా ఉంది. చూసారా, చెమటలు పెట్టేస్తాను. తర్వాత ట్రైన్ ఎక్కిన తర్వాత చూపిస్తాను. 7:20 అవుతుంది ఫైనల్ గా. ఇప్పుడు ఇండికేటర్ చేశారు. ఇప్పుడు మాది 83208006 సీరియల్ నెంబర్ వేశారు. ఇప్పుడు ఇక్కడ అందుకే మళ్ళీ ఇక్కడికి వచ్చాం. ముందు అయితే అక్కడ ఉన్నాం, తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చాం. అది కూడా చూడండి గైస్, 208006. అది చూసారా, ట్రైన్ అయితే ఇక్కడికి వస్తుంది. 8 o'clock వస్తుంది ట్రైన్. బ్యాగులు మోస్తారికే సరిపోతుంది. ట్రైన్ అయితే వచ్చేసింది. మా సీట్ ఇది ఇక్కడ సెకండ్ ఏసీ. ఇది డోర్ కట్ల వస్తుంది, ఇలా డోర్ కట్ల వస్తుంది. అక్కడ అటువైపు కూడా డోర్ కట్ల వస్తుంది. అదే 8 o'clock స్టార్ట్ అవుతుంది ట్రైన్. ఇప్పుడు వాటర్ బాటిల్ కొనుక్కొని వెజ్ పప్పు కొందాం అనుకుంటున్నాను. ఇంకా టిఫిన్, ఇడ్లీ కట్ట ఏం కొన్నాం, ఎందుకంటే రోజు తిని బోర్ కొడుతుంది. అందుకే వెజ్ పప్పును ఏదో సమోసా ఏదో తీసుకుందాం అనుకుంటున్నాను. బయటనే అయితే చాలా వేడిగా ఉంది, న్యూఢిల్లీలో చాలా వేడిగా ఉంది. అయితే వాటర్ బాటిల్, వెజ్ పప్పు, సమోసా తినేసి పడుకుపోతాను. రేపు మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్ ఆర్డర్ పెట్టాను. ఇప్పుడు మొత్తానికి వాటర్ బాటిల్ తీసుకుంటాం. ఇక్కడ కుకింగ్ ఇది ఇక్కడ ఎప్పుడు కుకింగ్ పక్కనే పడుతుంది మాది. అక్కడ అంతా కుకింగ్ అంతా అక్కడే చేస్తారు. ఇదిగోండి గైస్, మా సీట్ ఇక్కడ 17-18. ఇదిగోండి సెకండ్ ఏసీ అయితే ఇలా ఉంటుంది. ఏదైనా చేసుకోవచ్చు. ఇక్కడ డోర్ గట్లు వేసుకొని ఏదైనా మన ఇష్టమైన ఏదైనా చేసుకోవచ్చు. ఎలాగంటే అలా
అంతే కదా దేవా? అంతే ఎలాగంటే అలాగే. ఈ పైన కూడా ఉంది డోర్ కట్టిన. ఇదిగోండి గైస్, ఫేస్ వాష్ చేసుకొని ఇప్పుడు తినేసి పడుకుంటాం. ఎలాగ అంతే కాబట్టి ఎలాగని తిన్నా పర్లేదు. డోర్ కట్టలు వేసుకొని హ్యాపీగా తినొచ్చు, హ్యాపీగా పడుకోవచ్చు. మొత్తానికి అయితే ట్రిప్ అయితే చాలా బాగా అయిపోయింది. 14 రోజులు టెక్లాక్ చేస్తే 2 minutes ఉంది. రాత్రికి ఇడ్లీ దోశ తినాలని లేదు, ఎందుకంటే రోజు తిని బోర్ కొడుతుంది. ఏరా అంతే కదా దేవా? రోజు తిని బోర్ కొట్టేది. చపాతి ఇప్పుడు పొరాటా చపాతి రైస్ ఓకేనా. ప్రెసెంట్ అయితే ఇక్కడ ట్రైన్ అయితే మూవ్ అవ్వలేదు. ఇక బాయ్ బాయ్ చెప్పాడు ఇక్కడ న్యూ ఢిల్లీ. మళ్ళీ ఎప్పుడు వస్తున్నా తెలియదు. బాయ్ బాయ్ ఏటన్నా బాయ్ బాయ్. ఎవరికి బాయ్ బాయ్ చెప్తా? న్యూ ఢిల్లీ. మళ్ళీ ఎప్పుడైనా వస్తావా? మళ్ళీ ఎప్పుడో పెద్ద ఫ్యామిలీతో రావచ్చు. ఫ్యామిలీతోనా? ఎవరికి వెళ్తారు? ఫ్యామిలీ వస్తావు అయితే రావాలి మళ్ళీ కేదార్నాథ్ తిరగడానికి. ప్రస్తుతానికి అయితే ఇలా జరిగింది. చార్ధామ్ యాత్ర అయితే సూపర్ గా అయింది మాది. చాలా దర్శనం అయితే చాలా చాలా బాగా అయింది. 4 దర్శనం చాలా హ్యాపీగా ఉంది. నేను అసలు కళ్ళల్లో కూడా అనుకోలేదు. మంచు విపరీతంగా చలి ఉంటుంది. నడాలంటే చాలా దూరం నడాలి. ఎనిమిది కన్నా కేదార్నాథ్ ఎక్కువ నడాలి. చాలా కష్టమైన టాస్క్. ఆలోచించుకొని ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఆలోచించుకొని వెళ్ళండి గైస్, ఓకేనా? అంత ఈజీ కాదు, చాలా కష్టమైంది. మేమే వెళ్ళలేకపోయాము. 4 ఎక్కొచ్చు, మళ్ళీ 3 గుర్రం మీద ఎక్కొచ్చి ఒకరు ఇది వేసుకుని వెళ్తారు. ఒకవేళ మీరు వెళ్ళలేకపోతే గుర్రం పిట్టు మళ్ళీ ఒక పెట్టలని 4 మోస్తారు. అదేనా, కాకపోతే డబ్బులు మీరు పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు, లేదంటే పెట్టలేమనుకుంటే మన నడుచుకుని వెళ్ళాలి. వేరే మార్గం లేదు. బాగా ఆంధ్రప్రదేశ్ లాగా ఉంటుంది. రోటీ చపాతి తాళి, ఎప్పుడు రోజు తాళ అంటే చంపేస్తున్నారు తాళని. ఇక అది తిని బోర్ కొడుతుంది. ప్రస్తుతానికి అయితే ఇలా జరిగింది. కూరకైతే సబ్జీ అంటారు. ఇదైతే మన ఆంధ్రప్రదేశ్ పొరాటా ఉంటాయి కదా, పొరాటా ఇది వేరేగా ఉంటుంది. లోపల పొటాటో వేస్తారు అనమాట. కానీ చాలా బాగుంటుంది, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూసారా ఒక 206 ట్రైన్ అయితే ఇక్కడ మూవ్ అవ్వలేదు. ఇంకా 3 నిమిషాలు దాటిపోయింది, ఇంకా మూవ్ అవ్వలేదు. ఎవరు వెళ్ళిపోయారు కదా, కాకపోతే వెళ్ళాం. అది ఎవరి వల్ల సాధ్యమైంది? నీ వల్ల అయింది. నెక్స్ట్ ప్లాన్ ఏంటైతే ఊరు? నెక్స్ట్ లడక్. లైటింగ్ ఇలా ఉందనుకుంటున్నారా? సెకండ్ ఏసీ కదా, సెకండ్ ఏసీ చూడండి, డోర్ కట్లు వేసారు, చాలా బాగుంది. మనం ఏదైనా చేసుకోవచ్చు. అంటే ఏదైనా తిన్నప్పుడు కానీ, లేకపోతే సరదాగా గేమ్ ఆడినప్పుడు, తర్వాత తిన్నప్పుడు ఏదైనా సంథింగ్. ఇది ప్రెసెంట్ అయితే డిన్నర్ చేయడానికి అయితే ఇది వెజ్ పప్పు చెప్పాము. తర్వాత సమోసా కూడా చెప్పాము. సమోసా ఓకేనా. బాయ్ గైస్. ఇప్పుడు ట్రైన్ స్టార్ట్ అయ్యి 1/2 hour అయిపోయింది. ఓకేనా గైస్, ఇప్పుడు తింటాం గైస్, ఓకేనా? రేపు మార్నింగ్ కలుస్తాం. గుడ్ నైట్, బాయ్. గుడ్ మార్నింగ్ గైస్. నేను 4 o'clock లేచాను. అప్పుడు బ్రష్ ఇప్పుడు చేస్తాను. 4 o'clock బ్రష్ చేస్తాను, ఎందుకంటే మన తర్వాత కొంచెం రష్ ఎక్కువ ఉంటుందని, అంతగా ముందుగానే చేస్తాను. ఇప్పుడు ఇలా లెక్కనే ఇప్పుడు టైం అయితే 6 అవుతుంది. ఇప్పుడు టైము చూడండి, చూపిస్తాను. 6 అవుతుంది. ఇలా లెక్కనే సూర్యుడు చూసాం గైస్, కనబడుతుందా? ఎదురుకైనా సూర్యుడు ఉన్నాడు సన్న. ఇలా లేసాను ఇప్పుడే. బ్రేక్ఫాస్ట్ అయితే 9:30కి వస్తాను అనుకుంటా. అప్పుడు నేను 1 month బ్యాకే పెట్టాను ఆర్డర్. నేను మార్నింగ్ ఎందుకు లేచిపోతానంటే, వెలుగు వచ్చిందంటే నాకు నిద్ర వచ్చేస్తుంది, నిద్ర రాదు నాకు. అందువల్ల లేచిపోయాను.
రేపు జూన్ 4th కదా, రేపే రిజల్ట్. ఎలక్షన్ ఎవరికి వెళ్తారో వెయిటింగ్, చాలా చాలా వెయిటింగ్. ఎలాగ మేము 5 కల్లా రీచ్ అయిపోతాం. అలాగా ప్రశాంత్ అయిన తర్వాత 7 o'clock అయితే టీవీ ముందు ఉంటాను, చూస్తాను ఎవరు ఎన్ని వచ్చాయి అవన్నీ చూస్తాను. దాదాపుగా 15 రోజుల ట్రిప్ బాగానే అయింది. 2 రోజులు హరిద్వార్లోని, 10 రోజులు చార్ధామ్ యాత్ర, ఢిల్లీలో 2 రోజులు, అంటే 14. అంటే 14 రోజులు ట్రిప్. మిగతా అంతా ఒక రోజు అంతా అదే అంటే 3 రోజులు ట్రైన్లో ఉంటాం కదా, అంటే అటు నుంచి 1.5 ట్రైన్లో ఉంటాం కదా, అందువల్ల 3 days అవుతుంది. అది దాంతో కలిపలేదు, దాదాపుగా 18 days అనమాట టోటల్గా. చూడండి నా ఎదురుగా సూర్యుడు ఎంత బాగా అనిపిస్తుందో, చాలా బాగా అనిపిస్తుంది. చూడండి వాటర్ అంతే, సూర్యుడి ముందు వాటర్ ఉందంటే వేరే లెవెల్ కదా, చాలా బాగుంది. లొకేషన్ అయితే తెలియదు ఉంది. ఇది చెరువు అనుకుంటా, చెరువు చాలా పెద్దది ఉంది. చాలా బాగుంది లొకేషన్. సూర్యుడి ముందు నీళ్ళు చూస్తుంటే చాలా వేరే లెవెల్. చిన్నపిల్లలు ఉన్నారు, ట్రైన్ వెళ్తుంది గైస్. చాలా చీకటి ఉంది, చూసారా భలేగా ఉంది, చాలా బాగుంది. నేను ఫస్ట్ టైం ఇలా చూడటం, చాలా బాగుంది. ఇప్పుడు వెలుగు వచ్చింది, మళ్ళీ ఎండ. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ఏం చేయలేదు, ఇంకా 8 అవుతుంది. ఇంకా 9:45 వస్తుంది బ్రేక్ఫాస్ట్. వస్తుందో లేదో తెలియదు, రాకపోతే ట్రైన్లో కాకపోయినా అదర్ బిస్కెట్లు ఇవన్నీ తినొచ్చు. ఎంత తక్కువ తింటే మంచిది, ఎందుకంటే ట్రైన్లో ఎందుకనేసి మళ్ళీ వాష్రూమ్ గట్ట వచ్చేస్తాయి, అందుకే ఎంత తక్కువ తింటే మంచిది. మా వాడైతే ఫోటోలు తీసుకుంటున్నాడు, సెల్ఫీ. పొద్దునే ఫోటోలు తీసుకుంటున్నాడు. ప్రస్తుతానికి అయితే ఇలా జరిగింది. వీడియో తీయడానికి ఏముంటది కదా, అందుకే జస్ట్ చిన్న చూపిస్తాను అంతే. లొకేషన్ బాగుందని చూపిస్తాను నేను. ఇక్కడ అంతా కన్స్ట్రక్షన్ పని అవుతుంది. ఇక్కడంతా మార్నింగ్ 1 hour ముందే కాల్ చేశాడు. బ్రేక్ఫాస్ట్ ఎక్కడైతే బుక్ చేసాం వాళ్ళే కాల్ చేశారు. కన్ఫర్మ్ చేసుకోవడానికి ఫోన్ చేశారు. కన్ఫర్మ్ అని చెప్పాము. ఇప్పుడు ఆల్రెడీ నాగ్పూర్ వచ్చింది. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ వస్తుంది. ఇప్పుడు ఏమొచ్చిందని చూపిస్తాం గైస్, ఓకేనా. ఫైనలీ నాగ్పూర్ వచ్చాము. అదిగోండి గైస్, నాగ్పూర్ వచ్చాము. అదిగోండి చూసారా నాగ్పూర్. దోశ కలర్ ఇది ఆనియన్ రవ్వ దోశ. ఇది వేడిగా ఉంది, చాలా వేడిగా ఉంది. ఇది కూడా వేడిగా ఉంది. ప్రస్తుతానికి అయితే మా బ్రేక్ఫాస్ట్ ఇదే. ఓకే గైస్, తినేసిన తర్వాత మళ్ళీ ఆఫ్టర్నూన్ మళ్ళీ లంచ్ పెట్టామని చూపిస్తాను. ఓకేనా గైస్, బాయ్ గైస్. 2:15 అవుతుంది లంచ్. ఇప్పుడే వచ్చింది, ఎందుకంటే 40 minutes ట్రైన్ లేట్, అందువల్ల లంచ్ ఇప్పుడే వచ్చింది. నేను ఆర్డర్ పెట్టాను అనమాట. ఇప్పుడే డెలివరీ బాయ్ వచ్చాడు. ఇదిగోండి మా ట్రైన్ నెంబర్ 20806837. ఇది నా సీట్ నెంబరు. ఎవరో ఒకరిది సీట్ నెంబర్ రాస్తే ఉంటే సరిపోతుంది. ఇది అమౌంట్ ఇంత అయింది, 548. మీల్స్ పెట్టుకున్నాము. లోపల ఏముందని చూపిస్తాను గైస్, ఓకేనా. ఇప్పుడు మహారాజా థాలి అనుకుంటా. ఇది ఇలా ఇచ్చాడు, మహారాజా థాలి అంట. ఇలా ఇచ్చారు గైస్. ఇక్కడ రోటీ, ఇందులో రోటీ అనమాట. ఇది
రోటీ, ఇది రోటీ. అది ఓపెన్ చేయరు ఒకసారి. ఇది పాపాడ్, ఇది పాపాడ్, ఇది రోటీ. ఇది క్యారెట్ ఇచ్చారు, క్యారెట్. గులాబ్ జామ్, గ్రీన్ పీస్ కర్రీ, పెరుగు, టమాటో, అదే పన్నీర్ వైట్ రైస్ అయితే అనుకుంటా. ఇది కాలీఫ్లవర్ ఫ్రై, ఇది పన్నీర్ కూర, తర్వాత పచ్చడి. దీనికి సేమ్ అలాగే ఇస్తారు, పన్నీర్ కర్రీ, మళ్ళీ పొటాటో కర్రీ, అన్నం, తర్వాత తాలు, పెరుగు. ఇదేం చూపు వద్దా. నిన్న మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేశాను కదా, అదే ఆనియన్ రవ్వ దోశ, ఇడ్లీ చాలా బాగుంది. టిఫిన్ అయితే చాలా బాగుంది. చట్నీ అయితే వేరే లెవెల్ ఉంది. ప్రస్తుతానికి తింటాం గైస్, ఓకేనా? బాయ్ గైస్. చూపించడానికి ఏముంటుంది, అందుకని మళ్ళీ లంచ్ చేసినప్పుడు చూపిస్తున్నాను. మళ్ళీ నైట్గా, ఓకేనా గైస్? బాయ్. ఫైనల్గా ఇప్పుడు విజయవాడ వచ్చింది, ఇప్పుడు ఇంకా వెళ్తుంది. దగ్గరలో ఉంది విజయవాడలోనే ఆర్డర్ పెట్టాను డిన్నర్కి. ఇప్పుడైతే టిఫినే పెట్టాను ఆర్డర్. ఇంకా దాదాపుగా ఒక విజయవాడ నుండి వైజాగ్కి 7 గంటలు ఉంది జర్నీ. ఎర్లీ మార్నింగ్ 4 o'clock తీరుతాను. ఇందాకంతా అలా భయంకరంగా నిద్ర వచ్చేస్తుంది, అలా పడుకొని ఉన్నాం. ఎందుకంటే 15 రోజులు సరిగ్గా పడుకోలేదు, పేగలు వేసిపోవడం, మళ్ళీ వేగా జర్నీ వెళ్ళిపోవడం అంతా చేసాం కదా, అందువల్ల భయంకరంగా నిద్ర వచ్చేస్తుంది. మా వాడైతే సినిమా చూసుకుంటున్నాడు, నేనైతే ఇప్పుడు ఇందాకంతా అలా మధ్య పడుకున్నాను. ఇప్పుడు టైం 9 అవుతుంది. ఇంక విజయవాడ అయితే వచ్చింది, ఇప్పుడు చూపిస్తాను గైస్, ఓకేనా? ఇంకా డిన్నర్ చేసిన తర్వాత ఇంకా పడుకోవడం. ఇంకా మళ్ళీ 4 o'clock వచ్చినప్పుడు లేచిపోవాలి. వైజాగ్ దగ్గరలో ఉన్నప్పుడు లేచిపోవాలి. అదే లాస్ట్ స్టాప్ అనుకుంటా. హల్దీరామ్స్ నుంచి పెట్టాను ఫుడ్ ఆర్డర్, ఇంకా చూసారా? ఇక్కడ చూడండి, వడ, సాంబార్, చోలే భటూరే, ప్లెయిన్ దోశ, ఇడ్లీ సాంబార్. చూసారా గైస్? ఇప్పుడు ఓపెన్ చేస్తాను. ప్యాకింగ్ మాత్రం భలే చేశారు చూడండి. నేను ఎప్పుడు కూడా ఆన్లైన్లో బుక్ చేస్తాను అనమాట. ఆన్లైన్లో బుక్ చేస్తే మనకి కామెంట్ బాక్స్లోని అక్కడ మనం టైప్ చేయాలి, ఇలా ప్యాకింగ్ ప్లాస్టిక్ ప్యాకింగ్లో ప్యాక్ చేయకండి, మామూలుగా బాక్స్లో ప్యాకింగ్ చేయండి అని చెప్తే వాళ్ళు ఇలాగే చేస్తారనమాట. అందువల్ల ఇలా ఇచ్చారు చూడండి గైస్. చూసారా? వీడియో వస్తున్నారు కదా, మంచిగా ప్యాకింగ్ చేశారు. ఇవన్నీ చట్నీ, సాంబార్ ఇవనుకుంటా. ఇది వడ, ఇడ్లీ, ఇది ప్లెయిన్ దోశ, చోలే భటూరే. ఇది ఓపెన్ చేస్తాను గైస్. ఇది లేట్ అంటే ఇందులో ప్లేట్లు, స్పూన్లు ఇవన్నీ ఇచ్చారు గైస్, అలాగే ఇచ్చారు గైస్. ఇది చోలే భటూరే, ఇది కర్రీ కూడా ఇచ్చారు. మొత్తానికి డిన్నర్కి అయితే ఇదే ఆర్డర్ పెట్టాం గైస్, చూపించాం కదా. ఇక్కడతో వీడియో ఎండ్ చేస్తున్నా గైస్. వీడియో కూడా చాలా లెంత్ ఎక్కువైపోయింది, ఇక ఎండ్ చేస్తున్నాను గైస్. ఓకే గైస్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి గైస్, మర్చిపోకండి. వీడియో మాత్రం లైక్ చేయండి. ఓకే గైస్, బాయ్ గైస్.